దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం చుట్టుముట్టింది. స్థానికంగా వాయు నాణ్యత సూచి దిగజారడంతో అనేక ప్రాంతాల్లో ఇది 400 మార్కును దాటింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరీలోకి వస్తుంది. పండగ వేళ రాజధానిలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. అక్షర్ధామ్ ప్రాంతంలో వాయు నాణ్యత 426గా నమోదైంది. ఈ సీజన్లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయిని సిపిసిబి వెల్లడించింది. ఆనంద్ విహార్ ప్రాంతం 418 AQIతో తర్వాతి స్థానంలో ఉంది. పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టడానికి ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్లను మోహరించినట్లు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలో వాయు నాణ్యత 269గా నమోదైనట్లు తెలిపారు. రాజధానిలోని 38 వాయు పర్యవేక్షణ కేంద్రాల్లో 9 ఇప్పటికే అత్యంత పేలవమైన కేటగిరీలోకి వచ్చినట్లు తెలిపారు. మరోవైపు శీతాకాలం సమీపిస్తుండడం, నగరంలో వాహన ఉద్గారాలు పెరగడం వల్ల కాలుష్యం పెరుగుదల తీవ్రమైనట్లు కాలుష్య నియంత్రణ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తీవ్రమైన జోన్లోకి ప్రవేశిస్తున్నందున నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తున్నామన్నారు. మరోవైపు దీపావళి పండుగ నేపథ్యంలో పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల దేశ రాజధానిలో వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అంచనా వేసింది. ఇది మరింత క్షీణించకుండా నిరోధించేందుకు GRAP1 నిబంధనలను వెంటనే అమలు చేయాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. కాగా ఢిల్లీ కాలుష్య నియంత్రణలో భాగంగా అమల్లో ఉన్న సంపూర్ణ బాణాసంచా నిషేధాన్ని ఇటీవల సుప్రీంకోర్టు పాక్షికంగా ఎత్తివేసింది. దీపావళి వేడుకల కోసం గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగానికి షరతులతో కూడిన అనుమతిని ఇస్తూ తీర్పునిచ్చింది. ఈ కీలక నిర్ణయం ప్రకారం ప్రజలు అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ను కొనుగోలు చేయవచ్చు, వినియోగించుకోవచ్చని తెలిపింది. అయితే వీటిని పేల్చడానికి కూడా రాత్రి 10 గంటల వరకు మాత్రమే సమయ పరిమితిని విధిస్తూ తీర్పు వెలువరించింది.